నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఈ మధ్యకాలంలో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్న మాటలు బీజేపీని ఆర్ఎస్ఎస్ను భయపెడుతున్నాయి. ఆయన ఒక రకంగా ఆర్ఎస్ఎస్ వెంటబడుతున్నాడు, మోహన్ భగవత్ వెంటబడుతున్నాడు. ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోదని, ఆర్ఎస్ఎస్ తన వసూలు చేస్తున్న వేల కోట్ల రూపాయల లెక్కలు ఎందుకు చెప్పదని, ఈ విధంగా ఆయన వెంటబెడుతూ ఉంటే ప్రతిరోజు దాని మీద భయకంపితులైపోతున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు రకరకాల దాడి మొదలుపెట్టారు. ఒకటి ప్రియాంక ఖర్గే మీద దాడి చేస్తున్నారు. ప్రియాంక ఖర్గే మీద మాటల దాడి చేస్తూనే ప్రియాంక ఖర్గే తండ్రి మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆయనను కూడా ఇబ్బందులు పెట్టే కుట్రలు పన్నుతున్నారు. ఈ మధ్యకాలంలో బీజేపీ ఎంపీ రమేష్ జిగజినగి, రమేష్ అనుకుందాం, రమేష్ మాట్లాడిన మాటలు నిజంగా దేశవ్యాప్తంగా వివాదమైనవి. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడిన మాటలు ఇంత దుర్మార్గంగా ఎందుకున్నాయి ఒకసారి చూద్దాం మనం. ఆయన ఏమన్నాడంటే, ఒక దళిత వ్యక్తి ఆర్ఎస్ఎస్ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆనందంగా ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా, హ్యాపీగా సుఖంగా ఉండొచ్చు కదా. ఇది ఆయన మాట్లాడిన మాట. ఎవరి దళిత వ్యక్తి అని ఆయన అంటున్నది? ప్రియాంక్ ఖర్గే గురించి. ప్రియాంక్ ఖర్గే దళితుడు కాబట్టి ఆర్ఎస్ఎస్ జోలికి దళితుడు వస్తాడా అనేది ఆయన ప్రశ్న. అలాగే ఇంకో మాట కూడా అన్నాడు, ఆర్ఎస్ఎస్తో ఎవ్వరు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా రాజకీయంగా బతికిలేరని ఆయన అన్నాడు. అంటే ఆర్ఎస్ఎస్తో పెట్టుకునే ధైర్యం చేయొద్దు ఎవ్వరు. ఆర్ఎస్ఎస్ చాలా గొప్పది, ఏమైనా చేస్తుంది, ఏమైనా చేయగలదు, కాబట్టి దాంతో పెట్టుకోవద్దు. దళితులు ఆర్ఎస్ఎస్ను అస్సలు ಪ್ರಶ್ನಿಸಕೂಡದು. ఇది ఆయన ಮಾಟಲು. ಆರ್ಎಸ್ಎಸ್ ತಗೊಂಡು ದಲಿತ ಮನುಷ್ಯನಿಗೆ ಅದಕ್ಕೆ ಬೇಕು ನನ್ನ ಪ್ರಶ್ನೆ ಅಪ್ಪ. ಸೋಮ ಆರಾಮಾಗಿ ಹೋಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಮಾಡ ಅವ್ರ ಒಂದು ಮಿನಿಟ್ ನಾ ಹೇಳ್ತಾನೆ ಕೇಳ್ರಿ. ಅವ್ರ ಅಪ್ಪ ಕಾಂಗ್ರೆಸ್ನಾಗ ದುಡ್ದದನ್ನ ಕಾರಣಕ್ಕೆ ಅವನಿಗೆ ಈ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಯಾರ. ಚಂದಾಗಿ ಹೆಸರು ಗಳಿಸ್ಬೇಕಲ್ಲ, ಜನರು ಕೆಲಸ ಮಾಡಿ. ಈ ಆರ್ಎಸ್ಎಸ್ ಇಂದ ಗಂಟು ಬಿದ್ದ ಅಂದ್ರೆ ಅವೇನು ಸರ್ವೈ ಆಗೋದಿಲ್ಲ. ನಮಸ್ಕಾರ, ನಡ್ರಿ. దీని మీద దేశవ్యాప్తంగా అనేక మంది, ఒక్క కాంగ్రెస్ వాళ్లే కాదు, అనేక మంది విమర్శలు చేస్తున్నారు. దీని మీద ప్రియాంక్ ఖర్గే ట్విట్టర్లో ఏం రాశాడో ఒకసారి చూద్దాం. దళితులకు ఆర్ఎస్ఎస్ ఎందుకు అవసరం అని బీజేపీ ఎంపీ శ్రీ రమేష్ జిగజినగి పదే ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నను వివిధ కోణాల్లో విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. దళితుడైన రమేష్ ఆర్ఎస్ఎస్ ఇన్నర్ సర్కిల్లోకి ప్రవేశం దొరకక ఇలా మాట్లాడుతున్నాడా? ఆధిపత్య భావజాలం, హైరార్కీని నమ్మే ఆర్ఎస్ఎస్లో దళితులు చేరకూడదనే ఈ హెచ్చరికనా? సమాజంలో ఆధిపత్య కుల భావజాలం కలిగిన వారి ప్రయోజనాలను కాపాడడానికి ఏర్పడిన ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించే అర్హత దళితుడిగా మీకు లేదని ఎగతాళి చేసిన వ్యాఖ్యన ఇది. ఆర్ఎస్ఎస్ వంటి వ్యవస్థను రాజ్యాంగబద్ధమైన మార్గంలోకి తీసుకురాలేమనే నిరాశతో చేసిన వ్యాఖ్యన. ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నాడు ప్రియాంక్ ఖర్గే. ఆర్ఎస్ఎస్ జోలికి వెళ్ళిన వారెవరూ మిగల్లేదు అని హెచ్చరించిన రమేష్ ఈ మాటను ఆర్ఎస్ఎస్ పట్ల భయంతో అంటున్నారా, లేక నన్ను భయపెట్టడానికి అంటున్నారా? ఈ బెదిరింపు వెనుక ఉన్న కారణాలేంటి? ఎవరూ మిగలలేదు అంటే అర్థమేమిటి? ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్థనా? అది ప్రశ్నించే వాళ్ళని చంపేస్తుందా? రమేష్ గారు, నేను బాబాసాహెబ్ భావజాలాన్ని అనుసరించేవాడిని. ప్రశ్నించే ధైర్యం, హేతుబద్ధత నాకు ఆయన నుండే లభించాయి. బాబాసాహెబ్ను నమ్మే వారికి భయం తెలియదు. నేను రాజ్యాంగ రక్షణలో ఉన్నాను. రాజ్యాంగం ప్రకారం ఎటువంటి గుర్తింపు లేని వారిని చూసి భయపడే అవసరం నాకు లేదు. రాజ్యాంగం ప్రకారం ఎటువంటి గుర్తింపు లేని వారిని చూసి భయపడే అవసరం నాకు లేదు. నాకు బెదిరింపులంటే భయం లేదు. నైతికత అంటేనే భయం, ఎందుకంటే మాది అంబేద్కర్ రక్తం. ఇది ప్రియాంక్ ఖర్గే అనే మాటలు. నిజంగా ఈ రమేష్ అన్న మాటలను అది ఒక వ్యక్తిగా రమేష్ అన్న మాటలుగా చూడాల్సిన అవసరం లేదు. అదొక బీజేపీ నాయకుడిగా, బీజేపీకి ఉండే భావజాలంతో అన్న మాటలు అవి. నిజంగానే ఆధిపత్య భావజాలము, అగ్రకుల భావజాలమున్న ఆర్ఎస్ఎస్
హిందూ మత భావజాలం అంటేనే అగ్రకుల భావజాలం. ఆర్ఎస్ఎస్కు మరింత ఎక్కువగా ఉన్నది. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఆర్ఎస్ఎస్లో ఎప్పుడైనా వాటి చీఫ్లు బ్రాహ్మణులు కాకుండా వేరే వాళ్ళు అయ్యారా? ఒక దళితుడిని చీఫ్గా ఎప్పుడైనా చేశారా? ఒక మహిళను చీఫ్గా ఎప్పుడైనా చేశారా? మనువాద భావజాలం స్పష్టంగా కనబడుతుంది ఆర్ఎస్ఎస్లో. బ్రాహ్మణులు మొత్తం నిర్దేశించాలి సమాజాన్ని, అగ్రకులాలు పరిపాలించాలి, అగ్రకులాలే వ్యాపారం చేయాలి. వాళ్ళ ముగ్గురికి సేవ చేయాల్సిన బాధ్యత శూద్రులకని బీసీలకు, తర్వాత దళితులకు. వాళ్ళకు సేవ చేయాల్సిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి అనేది ఆర్ఎస్ఎస్ భావన. అందుకే దళితుడు ఆర్ఎస్ఎస్ను ప్రశ్నిస్తాడా అని రమేష్ అన్నాడంటేనే ఆ భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది. దళితులను వాళ్ళు అంత చిన్న చూపు చూస్తారు, దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తారు. అందుకే గుళ్ళల్లోకి రాని బయటికి చాలా మాట్లాడతారు. అన్ని కులాలు ఒకటే, మోహన్ భగవత్ చాలా గొప్పగా మాట్లాడతాడు. అన్ని కులాలు ఒకటే, అందరూ గుళ్ళోకి రావాలి, కథలు చాలా చెప్తారు. ఆచరణలో ఈ హిందూ భావజాలం నరనరాన జీర్ణించుకున్న వాళ్ళు, అగ్రకుల భావజాలం నరనరాన జీర్ణించుకున్న వీళ్ళెవ్వరూ కూడా దళితులను గుళ్ళల్లోకి రానియరు, దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తారు. ఇప్పటికీ భారతదేశంలో గ్రామాల్లో దళితుల ఇళ్ళు ఎక్కడుంటాయి? దళిత పల్లె సపరేట్, దళిత గూడెం సపరేట్, ఊరికి అవతలు ఉంటాయి. ఎందుకు ఊరికి అవతలు ఉంటాయి? ఊరి మధ్యలో ఒక రెడ్డి, ఒక వెలమ, ఒక కమ్మ, ఒక బ్రాహ్మణ్ ఇంటి పక్కన దళితుల ఇల్లు పల్లెటూరులో ఉండగా ఎప్పుడైనా చూసారా? ఒక బ్రాహ్మణుల ఇంటి పక్కన దళితుల ఇల్లు ఉండడం ఎప్పుడైనా చూసారా? అలా ఎందుకు లేదు అనే ఎప్పుడైనా ప్రశ్న మీకు మీరు వేసుకున్నారా? ఇప్పటికీ అదే భావజాలం కొనసాగుతుంది. ఇప్పుడు కులాలు లేవు, ఇంకేం కులాలు అని మాట్లాడుతున్నారు. ఇప్పటికీ భారతదేశంలో కులం ఉన్నది. స్వతంత్రం రాకముందు ఉన్నది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నది. పట్టణాల్లో అంతగా కనిపించకపోవచ్చు, అంతగా పట్టణాల్లో కూడా లేదని చెప్పలేం, అంతగా కనిపించకపోవచ్చు. పట్టణాల్లో కూడా దళితులకు ఇల్లు ఇవ్వని, ముస్లింలకు ఇల్లు ఇవ్వని, బీసీలకు కూడా ఇల్లు ఇవ్వని అనేక మంది ఉన్నారు. హైదరాబాద్ పట్టణంలో ఉన్నారు, అన్ని పట్టణాల్లో ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఉన్నారు. రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఇల్లు ఇవ్వకుండా చూసుకుంటారు. డైరెక్ట్గా చెప్పారు, మేము దళితులకు ఇల్లు ఇవ్వమని డైరెక్ట్గా చెప్పకుండానే వాళ్ళు దళితులని కనిపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికీ కులం ఉన్నది ఈ దేశంలో. ఇప్పటికీ మతము కులము రాజ్యం చేస్తున్నది. మతం ఆధారంగానే వ్యవస్థలు వ్యక్తులను చూస్తున్నవి, కులం ఆధారంగానే ఈ వ్యవస్థలు వ్యక్తులను చూస్తున్నవి. అగ్రకులం వ్యక్తికి దళితుడికి పంచాయతీ జరిగితే దళితుడికి న్యాయం జరిగే వ్యవస్థ కాదు ఇది. అగ్రకులం వాళ్ళకే న్యాయం జరిగే వ్యవస్థ ఇది. అందులో డబ్బు కూడా కారణమవుతున్నది. సహజంగానే అగ్రకులాల ఉన్న వాళ్ళందరూ ధనికులు కాకపోవచ్చు, కానీ ధనికులందరూ అగ్రకులాల్లోనే ఉన్నారు. మ్యాక్సిమం 95, 96, 99% ధనికులంతా అగ్రకులాల్లోనే ఉన్నారు. అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరూ ధనికులని చెప్పట్లే. అగ్రకులాల్లో చాలా ఎక్కువ మంది పేదలు ఉన్నారు, చాలామంది పేదలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు. వాళ్ళు అష్ట కష్టాలు పడుతుండొచ్చు. కానీ భారతదేశంలో ఉన్న ధనికుల్లో హైయెస్ట్ పర్సెంటేజ్ అగ్రకులాలే. అగ్రకులాలే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి, ఈ దేశాన్ని నడిపిస్తున్నది అగ్రకులాలే. బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది అగ్రకులాలే, ఆర్ఎస్ఎస్ను నడిపిస్తున్నది అగ్రకులాలే. కాబట్టే దళితులు అంటే, దళితులు ఆర్ఎస్ఎస్ను ప్రశ్నిస్తారా అంటే అర్థం దళితులు అగ్రకులాలను ప్రశ్నిస్తారా? అంత ధైర్యమా? మీరెక్కడ కూర్చోవాలో మీకు తెలియదా? మీ స్థానం ఏంటో మీకు తెలియదా? స్థానం గుర్తు చేస్తున్నారు బీజేపీ నాయకులు. దళితుల స్థానం గుర్తు చేస్తున్నారు, శూద్రుల స్థానం గుర్తు చేస్తున్నారు, బీసీల స్థానం వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మీ స్థానం అక్కడే. పైన ఉండేది మేము, పైన ఉండేది ఆర్ఎస్ఎస్ వాళ్ళం. అంటే అగ్రకులాలు, ఆర్ఎస్ఎస్ అంటే అగ్రకులమే. ఆర్ఎస్ఎస్ నాయకత్వం కింది వేరే కులం వాళ్ళని కూడా ఆర్ఎస్ఎస్లో చేర్చుకుంటారు కార్యకర్తలుగా. వాళ్ళు నిర్దేశిస్తారు ఏం చేయాలనో. అగ్రకులాలు నిర్దేశిస్తాయి ఆర్ఎస్ఎస్లో ఎవరు ఏం చేయాలనో. అగ్రకుల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు నడుస్తాయి. కాబట్టే
ఈ దేశంలో ఇప్పటికీ మనువాదం నడుస్తున్నది. రాబోయే కాలంలో రాజ్యాంగాన్నే మర్చి, రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేసి, అంబేద్కర్ ఇంకా చాలామంది మేధావులు కలిసి రాసిన మన రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేసి, రద్దు చేసి, ఇప్పటికే అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తీసేసి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా పెట్టే కుట్ర జరుగుతున్నది. అందుకే ప్రియాంక ఖర్గే మీద అంత దాడి జరుగుతున్నది. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, భయపడుతున్నారు. ప్రియాంక ఖర్గే చేస్తున్న దాడి, ప్రియాంక ఖర్గే సంధిస్తున్న ప్రశ్నలు వాళ్ళని భయపెడుతున్నాయి, నిద్ర లేకుండా చేస్తున్నాయి. అందుకే ఆయన మీద దాడి జరుగుతున్నది. దళితులు ప్రశ్నిస్తారా అని మాట్లాడుతున్నారు. దళితులు ప్రశ్నించొద్దు, దళితులు మాట్లాడొద్దు. అసలు ఆర్ఎస్ఎస్ను ఎవరూ ప్రశ్నించొద్దు. అందులో దళితులు అసలు ప్రశ్నించొద్దు. ఎందుకంటే వాళ్ళ గుడిలోకి వచ్చే అనుమతి లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ దృష్టిలో ఒక గుడి, ఆ గుడిలోకి దళితులు రావద్దు. ఆ గుడికి సేవ చేయడానికి బీసీలు ఉండాలి. బీసీలు అందరూ ఆ గుడికి సేవ మాత్రమే చేయాలి. పూజారులుగా వాళ్ళు ఉండొద్దు. పూజారులుగా మేమే ఉంటాం. అగ్రకులాలే పూజారులుగా ఉంటాయి, బ్రాహ్మణులే పూజారులుగా ఉంటారు. వాళ్ళు సేవ చేసుకోవాలి. ఈ దేశంలో అధికారంలో అగ్రకులాలే ఉండాలి. మిగతా వాళ్ళంతా శ్రమించి వాళ్ళ రక్తాన్ని చెమటగా చేసి ఈ దేశాన్ని నిర్మించాలి వాళ్ళ శ్రమతో. దాని ప్రయోజనం అంతా మేం పొందాలి. చెట్లు వాళ్ళు పెట్టాలి, వాటిని పెంచి పెద్ద చేయాలి, పండ్లు మేం తింటాం. ఇది ఆర్ఎస్ఎస్ నడుపుతున్న అగ్రకులాల భావజాలం. దాన్ని ఎదిరిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. కాబట్టే ప్రియాంక ఖర్గే మీద అంత కోపం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించొద్దు అంటే అర్థం ఏంటి? అది ప్రజాస్వామ్యం అంటారా? రాజ్యాంగం ఇచ్చిన హక్కును ధిక్కరించడమే ప్రజాస్వామ్యం అంటే. ఎన్నికలు ఒక్కటే కాదు, ఎన్నికల్లో ఓటేయడం ఒక్కటే కాదు. చాలామందికి ఆ భ్రమంలో ఉన్నారు. ఎన్నికల్లో ఓట్లేస్తున్నామంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టే. అది కూడా ఒక భ్రమగా తేలిపోయింది. ఇప్పుడు ఎన్నికల్లో ఓటేసినా ఉపయోగం ఏమీ లేదు. నీ ఓటు ఏమీ అక్కడ, నీ ఓటు చెల్లదు కూడా అక్కడ. నువ్వు ఎవరికి ఓటేస్తావో, దేశంలోని మెజారిటీ 80-90% మంది ఓట్లేసినా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. మైనార్టీలు మాత్రమే గెలుస్తున్నారు ఈ దేశంలో. మైనార్టీలు అంటే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవాళ్ళు మాత్రమే అక్రమాలు చేసి గెలిచే పరిస్థితి ఈరోజు. ఓటు చోరీ, ఓటు దొంగతనం కావచ్చు, రకరకాల పద్ధతుల్లో బెదిరించి భయపెట్టి ఈడీలు, సిబిఐలు, ఎన్ఐఏలు, ఇన్కమ్ ట్యాక్స్ రకరకాల భయాలతో వాళ్ళే గెలుస్తారు. లేదు గెలిచిన వాళ్ళను భయపెట్టి వాళ్ళు తీసుకుంటారు. మొన్న బెంగాల్లో చూసాం, 20 మంది ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మహారాష్ట్రలో మళ్ళీ ఆపరేషన్ టైగర్ ఆపరేషన్ నడుస్తున్నది. శివసేన ఎంపీలను కొంటున్నారు, ఎన్సీపీ ఎంపీలను కూడా కొనబోతున్నారు. నెక్స్ట్ సమాజ్వాదీ పార్టీ అంట, సమాజ్వాదీ పార్టీలో ఎంపీలను కొంటారు. ఇక చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా ఏమవుతుందో తెలియదు. సరే, అయితే ప్రశ్నించొద్దు, దళితులు ప్రశ్నించొద్దు అని ఈ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు వాళ్ళు. ప్రశ్నించకుండా ఓట్లు వేయండి, మాకే వేయండి ఓట్లు, అంతే. ఓట్లేసి ఇంట్లో పడుకోండి, మేము పరిపాలిస్తాం, మీరు మీ ఇంట్లోనే ఉండాలి, ఆకలి అయితే చావండి, తిండి లేకపోతే చచ్చిపోండి. ఈ ఆర్ఎస్ఎస్తో పెట్టుకున్న వాళ్ళు బతకలేరు అంటే అర్థం ఏంటి? రాజకీయంగా బతకలేరన్నా నాశనం చేసి పడేస్తారా అంటే భయపెడుతున్నారా వాళ్ళు? ఆర్ఎస్ఎస్తో పెట్టుకున్న వాళ్ళు బతకలేరు అంటే పోనీ రాజకీయంగా బతకలేరన్నా. రాజకీయ నాయకులు అయితే రాజకీయంగా బతకలేరు, మామూలు ప్రజలైతే బతకలేరు, చంపేస్తారు. ఇదేనా? హత్యలు చేస్తూ పోతారా? లేదు, బలం ఉంది కాబట్టి మీరు ఏది చేసినా నడుస్తుంది. రాజకీయంగా సర్వనాశనం చేస్తారు, వ్యక్తిత్వ హననం చేస్తారు, ట్రోలింగ్ చేస్తారు. మీ చేతుల్లో ఉన్నది. వాళ్ళని బదనాం చేస్తారు, తప్పుడు ప్రచారాలు చేస్తారు. దానికోసం కోట్లు ఖర్చు పెడతారు మీరు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడానికి, వ్యక్తిత్వ హననాలు చేయడానికి, అబద్ధాలు ప్రచారం చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు మీరు. బలం ఉంది కాబట్టి మీరు ఏం చేసినా నడుస్తుందని. నిజంగా మీ బలం ప్రజలందరూ ఏకమైతే భారతదేశంలో మీ బలం ఆఫ్టర్ ఆల్ ఎందుకు పనికిరాదు? నిజం చెప్పాలంటే అత్యంత మైనార్టీలో ఉన్నారు మీరు మొత్తం భారతదేశ జనాభాలో 5% కూడా లేరు. మీరు భారతదేశ జనాభా మీద దాడి చేస్తున్నారు, భారతదేశం మొత్తం ప్రజల మీద దాడి చేస్తున్నారు.
ప్రజలను హింసలు పాలు చేస్తున్నారు, ప్రజలను అణిచేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు తిరుగుబాటు కనుక చేస్తే మీరు ఎక్కడ ఉంటారో గుర్తు చేసుకోండి. ఈ దేశం నుంచి పారిపోవాలి. అప్పుడు ఇజ్రాయెల్ పారిపోతారా, అమెరికా పారిపోతారా, పాకిస్తానే పారిపోతారా తెలుస్తుంది అప్పుడు. ఇక మరోవైపు ప్రియాంక్ ఖర్గే మీద ఈ విధంగా మాటల దాడి చేస్తున్నారు, కానీ ఆయన ఏమీ చేయలేక ప్రియాంక ఖర్గే తండ్రి మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ అవమానించాడని, దాని వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన దాన్ని పరిశీలిస్తాడు. అవమానించడం అంటే ఏం జరిగిందట, నీట్ రీ ఎగ్జామ్కి సంబంధించి టెలిగ్రామ్ యాప్ను ప్రభుత్వం బ్యాన్ చేసింది, తాత్కాలికంగానే బ్యాన్ చేసింది. నీట్ రీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి పేపర్ లీక్ కాకుండా, అబద్ధాలు ప్రచారం కాకుండా అనే పేరుతో టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేసింది. కానీ సరైందా కాదా అదొక మరొక చర్చ. దాని మీద ఇంతకుముందు ఒక వీడియో చేశాను. దాని మీద ఖర్గే విమర్శ చేశాడు. పేపర్ లీకులకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపెట్టడానికే టెలిగ్రామ్ యాప్ మీద తాత్కాలిక బ్యాన్ విధించారు అని ఆయన మాట్లాడినాడు. గత 10 ఏళ్లలో 90 పేపర్ లీకులు జరిగాయని చెప్పిండు ఆయన. 9 కోట్ల మంది యువత దీనివల్ల నష్టపోయారనేది ఆయన ఆరోపణ. ఇంత జరుగుతుంటే మోదీ మౌనంగా ఉన్నాడు, కనీసం మాట్లాడట్లేదు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కనీసం రాజీనామా చేయట్లేదు. ఇది ఆయన అన్న మాట. नीट का भी मसला है, हर चीज में उन्होंने ध्यान ही नहीं देते, रिव्यू नहीं करते, जनता के लिए कौन सा अच्छा है, विद्यार्थियों के लिए कौन सा ठीक है। और ये लीक पेपर होने का आज का नहीं, जब से आए तब से इतना हो रहा, बढ़ गया है कि पूछो मत। और इसके ऊपर ध्यान क्यों नहीं देते वो उनको क्या है, देश चलाना है क्या, फिर प्रवासी होके पूरे देशों को घूम घूम के जितने भी दुनिया में देश हैं वो पूरे देखना है एज ए टूरिस्ट। దీంట్లో దేశాలు అందరూ అంటున్నారు కదా ఈ మాట. ప్రతి సంవత్సరం పేపర్ లీక్ అవుతున్నది. పేపర్ లీక్ వల్ల ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రభావితం అవుతున్నారు. యువత, జంజీలు ప్రభావితం అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. మోడీ మాట్లాడట్లేదు కనీసం దీని మీద. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈ మొత్తం అంశాలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు, యూత్ మాట్లాడుతున్నారు, నిరుద్యోగులు మాట్లాడుతున్నారు, జంజీలు మాట్లాడుతున్నారు, మేధావులు మాట్లాడుతున్నారు. అదే విషయం ఖర్గే మాట్లాడితే అది మోడీని అవమానించినట్టని, ఆయన పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించారని ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఇప్పుడు దీని మీద రాజ్యసభ చైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి దర్యాప్తు చేయమని ఇచ్చాడు. ఏం జరుగుతుంది ఒకవేళ దర్యాప్తు చేస్తే, ఆయన దోషి అని తేలితే, నిజమే ఆయనను మోడీని అవమానించి పార్లమెంటరీ నిబంధనలు ఉల్లంఘించాడు అని తేలితే ఆయనను అందరి ముందు పార్లమెంట్లో, రాజ్యసభలో మందలించవచ్చు స్పీకర్. లేదంటే ఆయనను క్షమాపణ కోరమని చెప్పొచ్చు. లేదంటే ఆయనను కొంతకాలం పాటు సస్పెండ్ చేయొచ్చు. ఇది ఆయన మీద ఎట్లయినా కక్ష తీర్చుకోవాలని చేస్తుంది. ప్రియాంక్ ఖర్గేని ఏం చేయలేక, ఇందులో మన మల్లికార్జున ఖర్గే మాటల్లో ఏమైనా అవమానించినట్టుందా, మోడీ మాట్లాడటం లేదు అన్నాడు ఆయన. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నది, తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి అసలు విషయాన్ని పక్కన పెట్టి టెలిగ్రామ్ని బ్యాన్ చేయడం అనేది విషయాన్ని కప్పిపెట్టడానికే. ఇందులో ఏం విషయాలు ఉన్నాయి మోడీ అవమానపడడానికి? అంత అవమానం ఏం జరిగింది మోడీకి? కావాలని ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి ప్రియాంక్ ఖర్గే, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ నాన్నని టార్గెట్ చేసి రాజ్యసభలో ఆయన సస్పెండ్ చేయించాలనేది ప్లాన్. ఇట్లా ఏదో రకంగా దేశంలో విభజన తీసుకొస్తున్న, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్న దేశద్రోహులైన వీళ్ళు ఇప్పుడు ప్రియాంక ఖర్గే మీద, మల్లికార్జున్ ఖర్గే మీద పడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఎప్పటి నుంచో వాళ్ళు శత్రువుగానే భావిస్తున్నారు. దాదాపు
ప్రతిపక్ష ముక్త భారతదేశం స్థాపించాలని వాళ్ళు కలలు కంటున్నారు. బీజేపీ వాళ్ళు నక్సల్ ముక్త భారత్, ప్రతిపక్ష ముక్త భారత్, ప్రశ్నలు అడగని భారత్, వేరే పార్టీలు లేని భారత్, ఒకటే మతం మిగతా మతాలు లేని భారత్, కులాలు మాత్రం అన్నీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి, మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి కులాలు ఉండాల్సిందే, మనుధర్మం చెప్పింది కాబట్టి. అటువంటి భారతదేశాన్ని సృష్టించడానికి వాళ్ళు 2047 టార్గెట్ పెట్టుకున్నారు. దాన్ని రామరాజ్యంగా అభివర్ణిస్తున్నారు వాళ్ళు. అదే రామరాజ్యం వాళ్ళ దృష్టిలో. రాముడి పరిపాలన అలాగే ఉందా లేదా ఒకసారి రామాయణం జరిగితే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు మాత్రం రాముడి పేరుతో భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.